అల్హమ్దులిల్లా. అల్లాహ్ యొక్క కరుణ, అల్లాహ్ యొక్క దయ, అల్లాహ్ తబారక తాలా మనందరికీ కూడా ఒక గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ఆ భాగ్యం ఏమిటి అంటే, ఆ రమదాన్ నెలలో అల్లాహ్ యొక్క గృహానికి వచ్చి అల్లాహ్ యొక్క ఆరాధన చేసే భాగ్యం. ఈ మాట మారు మారు నేను ఎందుకు చెప్తాను అంటే, నిన్న సంవత్సరం రమదాన్‌లో ఉన్నవాళ్ళు ఈ సంవత్సరం లేరు. నిన్న సంవత్సరం రమదాన్‌లో ఉన్నవాళ్ళు ఈ సంవత్సరంలో లేరు. నిన్న సంవత్సరం ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఈ సంవత్సరం ఆరోగ్యంగా లేరు. అలాంటిది అల్లాహ్ తబారక తాలా మనల్ని ఆరోగ్యవంతులుగా ఉంచి, రమదాన్ నెల ప్రసాదించి, ఆ రమదాన్‌లో అల్లాహ్ యొక్క గృహానికి వచ్చి, అల్లాహ్ యొక్క ఆరాధన చేసే భాగ్యం ఇవ్వడం ఇది నిజంగా అల్లాహ్ యొక్క గొప్ప వరం. కానీ దురదృష్టం మరియు బాధాకరమైన విషయం ఏమిటంటే సోదరులారా, పెద్దలారా, మన జీవితం యొక్క లక్ష్యాన్ని మనం మర్చిపోయాం. మన జీవితం యొక్క లక్ష్యాన్ని మనం మర్చిపోయాం. ఎలాగా అంటే, ఇక్కడి నుంచి ఉదాహరణకి ఒక మనిషి తన యొక్క జాబు నిమిత్తం, ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్ అనేటువంటి సిటీ వెళ్ళాలి. అయితే ఈయన ఏం చేస్తున్నాడంటే, ఆ మధ్యలో విజయవాడలో తగిలేటువంటి ఆ యొక్క కృష్ణానది దగ్గర అక్కడ ఏవైతే ఉంటాయో ఆ యొక్క బోటింగ్ స్టీమర్ల మీద వెళ్తుంటారు కదా, బోటింగ్ అంటారు, వాటిని గంట చూసి గమ్యాన్ని మర్చిపోయాడు. ఏదైతే ఇంటర్వ్యూకి వెళ్ళాలో అది మర్చిపోయాడు. ఉద్యోగానికి ఏదైతే పని ఉందో అసలు పని అది మర్చిపోయాడు. అలాగా ఈరోజు సోదరులారా, పెద్దలారా, అత్యధిక శాతం ముస్లింలు ప్రపంచం యొక్క అందాలు, ప్రపంచం యొక్క సంపద, ప్రపంచం యొక్క ధనము, ప్రపంచం యొక్క వ్యామోహం, వీటిలో పడిపోయి అసలు నా జీవిత లక్ష్యం ఏంటి, నా జీవితం యొక్క ఉద్దేశం ఏంటి, ఇది మర్చిపోయారు. మీరు అనుకోవచ్చు, మీరు ఎవరి మనసులో దూరి చూసారా గురువు గారు అని చెప్పి. దూరి చూడాల్సిన అవసరం లేదు. జ్వరం లోపల ఉంటే వేడి బయటికి తొంతది. జ్వరం లోపల ఉంటే దూరాల్సిన పని లేదు. జ్వరం లోపల ఉంటే వేడి బయటికి తొంతది ఆటోమేటిక్గా. ఆయన శ్వాస వదిలినా కూడా వేడిగా తగులుతుంది మనకి. అదేవిధంగా ఈ రోజున ముస్లింలు అత్యధిక శాతం ప్రపంచం యొక్క భోగ భాగ్యాల్లో పడిపోయి, సిరి సంపదల్లో పడిపోయి, ప్రపంచం యొక్క ఇహలోకం యొక్క మత్తులో పడిపోయి, నా జీవితం యొక్క లక్ష్యం ఏంటని మర్చిపోయాం. దానికి పెద్ద ఉదాహరణ రమదాన్లో మసీదులు ఫుల్, రమదాన్ అయిపోగానే నీళ్ళు. ఇదే పెద్ద ఉదాహరణ. దీనికంటే పెద్ద ఉదాహరణ ఇంకేం లేదు. ఏమిటి భయ్, రమదాన్లో ఫుల్ అయిపోయింది మసీదు. రమదాన్ ఉదయం, రేపు రంజాన్ పండుగ అండి, ఫజర్ నమాజ్ చదువుకున్నామండి. ఆ ఫజర్ నమాజ్లో కూడా ఎంతమంది అయితే తరావీ నమాజ్లో కనబడ్డారు, అందులో సగం కనబడరు. ఏమిటండి అంటే సోదరులారా, పెద్దలారా, ప్రపంచం యొక్క భోగ భాగ్యాలు, ప్రపంచం యొక్క సిరి సంపదలు, ప్రపంచం యొక్క వ్యామోహం, వీటిలో పడిపోయి మనుషులు తన యొక్క జీవితం యొక్క లక్ష్యాన్ని మర్చిపోయాడు. అందుకే అల్లాహ్ ఖురాన్ మజీదులో అంటాడు, ఓ మానవుడా, నువ్వు ఇహలోక జీవితాన్ని చాలా గొప్పగా అనుకుంటున్నావా, చాలా ఉత్తమంగా అనుకుంటున్నావా? పరలోక జీవితంతో పోలిస్తే ఇహలోక జీవితం ఇల్లా ఖలీల్, చాలా చిన్న జీవితం, చాలా చిన్నది ఈ జీవితం. మనం అనుకునేంత గొప్ప జీవితం ఏం కాదండి. 15 సంవత్సరాలు ఆ గోళీల ఆటల్లో, గూటీ పిల్లల్లో లేదులే, గోళీలు గూటీ పిల్లలు మా టైంలో. ఇప్పుడైతే పబ్జీయే, దబ 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 కదా. ఇంటికి నాన్న వచ్చారు, తండ్రి వచ్చాడు, మాట్లాడదామని కొడుకు లేదు. అయ్యో నా భర్త వచ్చాడు, టీవీ కట్టేద్దాం, ఆయన కష్టపడి వచ్చాడని చెప్పి భార్య కూడా లేదు. అలా తయారైపోయారు కొన్ని ఇల్లులు. ఇదివరకు అంటే ఒక 20 సంవత్సరాల ముందుకి ఇప్పటికీ తేడా చూడండి, మీకు భూమి ఆకాశానికి అన్నంత తేడా కనబడుతుంది. 15 సంవత్సరాలు పిల్లలు ఆటల్లో గడిపేస్తారు. ఒక 60 సంవత్సరాల జీవితం అనుకోండి, 60 సంవత్సరాల జీవితం అనుకోండి, 24 గంటలు కదా రోజుకి. ఒక 10 గంటలు యావరేజ్గా నిద్రైనా, 10 గంటలు యావరేజ్గా నిద్రైనా ఎంత, ఒక 20 సంవత్సరాలు అందులో పడేయండి. మొత్తం 35 సంవత్సరాలు పోయింది అందులోనే. మిగిలిందానికి గ్యారంటీ లేదు కదా. ఒకవేళ ఉన్నా ఒక 60 సంవత్సరాల తర్వాత నుంచి మొత్తం మోకాళ్ళ నొప్పులు. అయ్యో 60 లేదండి బాబు, నేను పాత రోజులు చెప్తున్నా. 60 కాదు కదా ఇప్పుడు, ఎంత, 40కే गुड़गों में दर्द आ जाता है बा, क्या कि मालूम होता नहीं है, मैं भी कुर्सी में पढ़ना पड़ता हूँगा, क्या नमाजे. హాలాత్ అలాగ అయిపోయింది. మిగిలిన 15 20 సంవత్సరాలు, కొన్ని 60 సంవత్సరాలు లెక్కేసుకున్నా
ఆ ముసలితనంలో, ఆ రోగాల్లో, ఆ బాధల్లో, ఆ కష్టాల్లో గడిపేస్తే 35, 20, 55 పోతే 5 సంవత్సరాల జీవితం కోసం అల్లాడి పడిపోతున్నారు మనిషి. అబ్బే చాలా భయంకరమైన ప్లాన్లో 5 సంవత్సరాలకే. పోనీ 70 వస్తే 15 సంవత్సరాలు, కానీ 70 ఎవరు ఉండలేదు కదా. రాత్రి మాట్లాడాడు, పొద్దున శ్రద్ధాంజలి బోర్డు, పొద్దున మాట్లాడాడు, సాయంత్రం శ్రద్ధాంజలి బోర్డు. ఈ కరోనా వ్యాక్సిన్ వేసిన తర్వాత ఇంకా పుణ్యమా అంటూ హోల్సేల్. నా మాట కాదు, ఎన్టీవీలో ఒక న్యూస్ వచ్చింది, కోవిడ్ వ్యాక్సిన్లో 400 సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చెప్పేసి. సోదరులారా, పెద్దలారా, ఆరోగ్యాలు పాడైపోయాయి. ఈ జీవితం చాలా చిన్న జీవితం. ఈ చిన్న జీవితానికి మనిషి ఏం చేస్తున్నాడంటే, అతి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే అల్లాను రాజీ చేసుకోవాలి. అది మర్చిపోయాడు మనిషి. ఎవరిని రాజీ చేసుకోవాలి భయ్? అల్లాను రాజీ చేసుకోవాలా? ఆయన్ని రాజీ చేసుకోవడం మర్చిపోయాడు. భార్యని రాజీ చేసుకుంటాడు. ఎందుకని? ఎందుకు భయ్? కూడ ఉండదు కదండి. కోపం వచ్చిందంటే కూడ ఉండదు కదా. ఫోన్లు కూడా మళ్ళీ పిల్లలతో ఎత్తింటుంటారు. ఈ ఆడోళ్ళు కోపాలు వస్తాయి. మీ నాన్న ఫోన్ చేసాడు, ఎత్తు. ఎందుకని? ఇక్కడ హోమ్ డిపార్ట్మెంట్ గరంగా ఉంది, కోపంగా ఉందని లెక్క. అమ్మ మాట్లాడినంది, మళ్ళీ అదో మెసేజ్ మనకి. అమ్మనే, పెళ్ళాన్ని రాజీ చేసుకున్నాం మనం, భార్యని, బిడ్డల్నే రాజీ చేసుకున్నాం. ఏంటంటే బిడ్డలు రాజీ చేసుకోలేదా? మా ఓడికి ఫోన్ కావాలన్నాడు రియాజ్ భాయ్, జర సస్తామే కాతో మిలేతో దేకో 15-20 హజార్ మే అని చెప్పి కొడుకుని కూడా రాజీ చేసేసుకున్నాం, కూతుర్ని కూడా రాజీ చేసేసుకున్నాం. మాషాల్లా, చేసుకోవాలి, తప్పంట్లా నేను. మన వాండని రాజీ చేసుకున్నాం, మన పనోడిని కూడా రాజీ చేసుకున్నాం. ఎందుకని? పనోడిని రాజీ చేసుకోకపోతే వ్యాపారం సరిగ్గా చేయడని చెప్పి భయం. మరి మనల్ని పుట్టించిన అల్లాని రాజీ చేసుకున్నామా? మనకి జీవితాన్ని ఇచ్చిన సృష్టికర్తని రాజీ చేసుకున్నామా? ఆయన మనం నిలబెట్టి అడిగాడు, నువ్వు నా కోసం ఏం చేసావయ్యా అని చెప్పేసి మనం ఏమన్నా చెప్పగలమా? ఏం చెప్పలేం, చెప్పేదేం లేదు. అల్లా నేను నమాజ్ చేస్తాను అల్లా నీకోసం. ఓకే, నన్ను జ్ఞాపకం ఉంచుకొని పరధ్యానంగా నీ ధ్యానం అటు ఇటు వెళ్ళకుండా ఎన్ని రకాలు చదివావు చెప్పవయ్యా అనగానే దడే ఫెయిల్. లేదల్లా, నిలబడేవాడిని హోటల్ గుర్తొచ్చేసేది, షాప్ గుర్తొచ్చేసేది, మా ఇంట్లో వాళ్ళు అందరూ గుర్తొచ్చేసేది. నిలబడగానే అందరూ గుర్తొచ్చేవారు అలా, నువ్వు తప్ప. మరి ఇంకేంటి? నా గురించి ఏం చేసావు? నా గురించి ఏం చేశావు? సోదరులారా, పెద్దలారా, అందుకోసమే మన జీవితం యొక్క లక్ష్యం, మన జీవితం యొక్క ఉద్దేశం అల్లాను రాజీ చేయడం. అల్లాను రాజీ చేయడం. ఆ అల్లాను రాజీ చేసుకోవడానికి అనేక పుణ్యకార్యాలు ఉన్నాయి. అందులో ఒక గొప్ప పుణ్యకార్యం రోజా, ఉపవాసం. అల్లాహు అక్బర్. ఇదేంటి? నమాజు పరధ్యానంలో చేసే అవకాశాలు చాలా ఎక్కువ. ఉపవాసం ఒక్కటే ఎలాంటి ఆచరణ అంటే, ఇది అల్లాకి, దాసుడికి తప్ప ప్రపంచంలో మూడో వ్యక్తికి తెలిసే ఛాన్సే లేదు అసలు. అదే ఏమండి, మనం దాహంగా ఉందండి, భార్య లేనప్పుడు మంచినీళ్ళు తాగేచ్చా లేదా కదా? ఎవరో చూడలేనప్పుడు ఆ పక్కకి వెళ్ళి తినేచ్చు కదా. కానీ ఒకే ఒక్క ఆచరణ, రోజా ఉపవాసం ఎలాంటి ఆచరణ అంటే, ఇది అల్లాను రాజీ చేసుకోవడానికి, అల్లాను సంతోషింపజేసుకోవడానికి, అల్లాను ఇష్టపరచుకోవడానికి గొప్ప ఆచరణ ఏదైనా ఉంది అంటే అనేక పుణ్యకార్యాల్లో రోజా ఒక గొప్ప ఆచరణ. ఇది ఎవ్వరికీ తెలియదు, అల్లాకి దాసుడికే తెలుసు. అంటే అందుకే ప్రవక్త గారు హదీసులో ఏం చెప్పారు? అల్లా తబారకు తాలా ప్రతి పుణ్యానికి ప్రతిఫలం తాను దైవదూతలతో ఇమ్మంటాడు. నమాజ్ యొక్క పుణ్యాలు దైవదూతలతో ఇచ్చేయండి నా దాసుడికి, ఖురాన్ చదివిన పుణ్యాలు ఇచ్చేయండి, దాన ధర్మాల పుణ్యాలు ఇచ్చేయండి. కానీ రోజాకా బదలా మై ఖుద్ దూంగా, మై ఖుద్ ఉస్కా హో జాऊंगा.
నేను స్వయంగా ఇస్తాను, నేను స్వయంగా నా దాసుడికి నేను తన వాడిని అయిపోతాను నేను. అల్లాహు అక్బర్. అందుకే హజరత్ అలీ రదియల్లాహు గారు అంటారు ఏమని చెప్పి, నాకు ఈ ప్రపంచంలో చాలా ప్రియమైన ఆచరణ ఏమిటి అంటే, హజరత్ అలీ రదియల్లాహు అంటున్నారు, నాకు చాలా ఇష్టం ఎండాకాలంలో ఉపవాసాలు. ఎండాకాలం. సోదరులారా, పెద్దలారా, అందుకోసమే మనం ఉపవాసం అనేది ఏదైతే ఉందో అల్లాను రాజీ చేసుకోవడానికి ఒక గొప్ప ఆచరణ ఇది, గొప్ప మార్గం ఇది. కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పటికీ కూడా కొద్దిమంది రోజా నై హోతా బా, ముజే తరాబీ పడ్నా హోతా. ఇప్పుడు కూడా నా వల్ల ఉపవాసం కాదన్నా, తరాబీ అంటే ఎరగదీసి 20 రకాతులే కాబట్టి చేసేయచ్చు. ఎరగదీసి 20 రకాతులకి ఎక్కడ ఉన్నారు మనోళ్ళు కొద్దిమంది. అక్కడ మొదలెడతాడు, ముందు 8 రకాతులు అవగానే అలా బయటికి వెళ్తాడు మనోడు. పర్వానీకతేలో పర్వానీకతే అలా ఒకడు వెళ్తాడు. ఆठ बीच परवानी का तो अब 10 पढ़ के भागे जा क्या है परवानीలో అని ఇంకొక ఆయన మొదలెడతాడు. ఆ అబ్బాయి తర్వాత ఆ కుర్రడి తర్వాత ఇంకొకడు మొదలెడతాడు. అలా మొత్తం మీద 20 రకాతులు అయ్యేసరికి 20 మంది ఉంటారు, మిగతా 30 మంది బయటికి వెళ్ళిపోతారు. ఏంటంట పర్వానీకతే పర్వానీకతే పర్వానీకతే, శరం పడినా సిగ్గుపడాలా. रमजान के महीने में नेकियां ज्यादा कमाने का है. సిగ్గుపడాలండి నిజంగా. రమజాన్ లో హదీస్ ఏంటి, అల్లాహ్కే నబీ అలైహిస్సలాతు వస్సలాం చెప్పారు. దాని సారాంశం ఏమిటి అంటే, ఈ నెలలో ఒక అదనపు ఆరాధన, సున్నత్ నఫిల్ ఆరాధన ఇతర నెలల్లో ఫరజ్తో సమానం. ఈ నెలలో ఒక ఫరజు 70 ఫరజులతో సమానం. ఎక్కువే కదా దర్జా, అల్లాహ్ ఎక్కువ పెంచిస్తున్నాడు కదా. మరి ఎక్కువ పెంచిస్తున్నప్పుడు ఎక్కువ చదవడానికే ట్రై చేయాలి కదా. అలాగని 30-40 అవసరంలా. ఇమాం వెనకాతల ఒక ఇమాం ఉన్నారు, 20 రకాతులు చదివిస్తున్నారు. బాయ్ నిలబడి చదవలేకపోతున్నప్పుడు కూర్చొని చదవండి, ట్రై చేయండి. అల్లాహ్ వల్ల ట్రై చేయండి. సోదరులారా, పెద్దలారా, అల్లాహ్ను రాజీ చేసుకోవడానికి ఒక గొప్ప ఆచరణ రోజా, ఉపవాసం. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రోజున ముస్లిం సమాజంలో కొందరు మై బాహర్ ఫిర్నా జీ ముష్కిల్ హో జాతా, కైకు హోతా జీ, కైకు హోతా. మైండ్ ఐసా సెట్ కర్ దాలే హమే. మైండ్ అలా సెట్ చేస్తే మనం సిమెంట్ బస్తాలు మోసేవాళ్ళు చూశానండి నేను. రోజేకి హాలాతులో ఉపవాసాలు ఉండి సిమెంట్ బస్తాలు పైకి ఇప్పుడంటే వచ్చినాయి ఇవి ఏమంటారు లిఫ్ట్లు, ట్రాలీలు, ఇవి ఇప్పుడు వచ్చినాయి. సిమెంట్ బస్తాలు రిక్షా తొక్కుకునే వాళ్ళు ఉపవాసాలు ఉన్నవాళ్ళు ఉన్నారు. ఆ గుంటూరు కర్నూలు సైడ్ వెళ్ళిపోండి, రిక్షా తొక్కే ముస్లింలు ఉన్నారు ఉపవాసాలు. అరటిపళ్ళు బండి గంటేవాడు ఉపవాసాలు ఉంటున్నాడు. ఐస్ క్రీమ్ బండి వేసుకునే ఉపవాసాలు ఉంటున్నాడు. మనం నీడబొట్టుండి కూడా అవే భూఖతో మై బర్దాస్త్ కర్ సక్తూని, ఫిర్ క్యా కతో బర్దాస్త్ కర్ సక్తే హమే. ఆకలి తట్టుకోలేము అంటున్నాం మనం దేనికి తట్టుకుంటాం ఇంకా. మన బాడీకి బాగా అలవాటు చేసేసేమండి గ్యాప్ లేకుండా. गैप नहीं रखते हैं हमें. सुबह उठने के साथ ही घर वाले दाल डालते हैं, क्या बात टाइम हो गया, नाश्ता डाला ना, डाल डाला मी. పొద్దున్నే తల్లి గారు లేదా భార్య, ఏమండి 8 అయిపోయింది టిఫిన్ ఎట్టమంటారా, ఎట్టే ఆకలి వేస్తుందా లేదా, బాడీ అడుగుతుందా లేదా, ఇవన్నీ మనకు అనవసరం. ఎట్టే కొట్టేస్తా, లోపలికి వెళ్ళిపోతే పడిపోద్ది, అలా స్టోర్ అయిపోయి పెద్ద బయటకు వచ్చేస్తుంది. ఇలాగా क्या जी बीच में पेट पड़ता है क्या, तो क्या नहीं जी मैं क्या खाते हूँ नहीं, असल है तुम्हें कैसा खाते कि वहां देखे तो डर के मरते बाजू वाले, वैसा खाते तुम्हें. మన వాళ్ళు కొద్దిమంది ఉంటారు ఎలా ఏమీ తింటలేదండి, ఉత్తినే వచ్చారు. ఉత్తినే ఎందుకు వస్తుందండి, उतने కొద్దిమంది అనుకుంటారు पेट है इस वाले इन्हें हमारा को होना बोल के बोलते हैं. नहीं भाई, सेहत को हिफाजत करना शरीयत इस्लाम में वाजिब है, वाजिब. मेरी बात अगर गलती है तो उलमा से पूछो. ఆరోగ్యాన్ని రక్షించుకోవడం షరియత్ ఇస్లాంలో వాజిబ్ దర్జాలో ఉంది. అల్హాకుముత్ తకాసుర్ హత్తా జుర్తుముల్ మకాబిర్.
కల్లా సౌఫ తఅలమూన్ ثم కల్లా సౌఫ తఅలమూన్ కల్లా లౌ తఅలమూన ఇల్మల్ యకీన్ లతరౌన్నల్ జహీమ్ ثم లతరౌన్నహా ఐనల్ యకీన్ ثم లతుస్అలున్న యౌమఇదిన్ అనిన్ నঈమ్. ఈ ఆఖరి ఆయత్ ఉంది కదా, ఈ ఆఖరి ఆయత్ సూరే తకాసుర్ లో ఈ आखिरी आयत तफसीर हजरत अली रज़ी अल्लाह अन्हु फरमाते हैं, अल्लाह ताला क़यामत के दिन हर मोमिन को अपनी सेहत के बारे में सवाल करेगा। तूने सेहत को खराब किया, बर्बाद किया, या सेहत को बचाया या हिफाजत किया? अल्लाह हर मोमिन से सवाल करेगा। प्रति विश्वासी तो कूड़ा अल्लाह तबारक तआला ఆరోగ్యం గురించి అడుగుతాడు. నీ ఆరోగ్యాన్ని కాపాడుకున్నావా? ఇష్టానుసారంగా తినేసి, ఎలా పడితే అలా తినేసి, ఎప్పుడు పడితే అప్పుడు తినేసి, రమజాన్ లో కూడా గ్యాప్ లేకుండా తినేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నావా? అల్లాహ్ ఖచ్చితంగా ఖయామత్ రోజున అడుగుతాడు అని చెప్పి హజరత్ అలీ రజియల్లాహు అన్హు సూరా తకాసుర్ యొక్క ఆఖరి ఆయత్ తఫ్సీర్లో చెప్పారు. రక్షించుకునే బాధ్యత మంది, రక్షించుకోవడం లేదు. అబే शहरी के अंदर हमें कितने रख ले तो मोए मामूल दिनों में भी खाते नहीं जी बाबा। फ्रिज भर जाको फ्रिज अगर इंसान हो तो हार्ट अटैक से मर जाते जी, इतने कूदलते हैं। ఫ్రిడ్జ్ మనిషి అయితే హార్ట్ అటాక్ చచ్చిపోద్ది. అన్ని కూరేస్తారు మనోళ్ళు కొద్ది మంది. అరటి పళ్ళు దాల్దాలోజీ, పుచ్చకాయ లగాదాలు దాల్దాలోజీ, సపాట పళ్ళు దాల్దాలో, ద్రాక్ష దాల్దాలో, క్యా పడే తో सुख भी डाल डालो। कई के वास्ते बोले तो सुबह को शहरी में खाना ना, सुबह को शहरी में खाना ना, खाना तो बोलते नहीं, खाने का एक तरकीब है। अम्मा जान हजरत आयशा రదియల్లాహు తాలానా చెప్తున్నారు, ఏమని? అల్లాహ్కే నబీ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తరువాత మొట్టమొదటిగా మొదలైనటువంటి ఒక బిద్దత్ ఏమిటి అంటే కడుపు నిండా ఆహారం తినడం। अम्मी आयशा रज़ी अल्लाह अन्हा फरमाती है, अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम दुनिया से पर्दा करने के बाद, दुनिया से आखिरत के तरफ अल्लाह के नबी चले जाने के बाद सबसे पहली जो बिदत शुरू हुई इस उम्मत के अंदर वो पेट भर के खाना खाना है। ये बिदत शुरू हुई सबसे पहला। पेट भर के खाना खाना सुन्नत क्या नहीं जी, एक हदीस में आपको नहीं मिलता। ఒక్క జైఫ్ హదీస్ కూడా మనకి హదీసుల గ్రంథాల్లో ఉండదు। కడుపు నిండా బాగా తింటే, ఫుల్గా తింటే పుణ్యాలు ఫుల్గా వచ్చేస్తాయి, ఎక్కడ ఒక్క హదీస్ కూడా ఉండదు। అల్లాహ్కే నబీ 2 నెలలు ఒక పూట తిన్నారని హదీసుల్లో ఉంది। అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం 3 రోజుల వరకు తినడానికి ఆహారం లేకుండా పస్తులతోటే గడిపారని హదీసులో ఉంది। అల్హమ్దులిల్లా మనం ఆ పస్తులతో గడపాల్సిన పని లేదు, 3 నెలలు ఒక పూట తినాల్సిన అవసరం లేదు। కానీ ఒక్క పని మనం చేయాలి, ఆకలేస్తే ఆహారం తినాలి, ఆకలి లేకపోతే ఆహారం తినకూడదు। అవసరం లేదు భయ్, అవసరం లేదు। ఇందులోనే మన ఆరోగ్యం ఉంది, ఇందులోనే మన ఆరోగ్యం ఉంది। జిస్మ్ బడానా ఆసాన్ హే ముష్కిల్, ఒళ్ళు పెంచడం బాడీ కాదు, మీరు బాడీ అనుకుంటారేమో, బాడీ కాదు, బాడీ కష్టం। ఒళ్ళు, పొట్ట, చేతులు, తొళ్ళ ఈజీయే కదా తగ్గించడం। మాలాంటి వాళ్ళకి అతి ముఖ్యంగా మాలాంటి వాళ్ళు గట్టిగా ఇప్పుడు రియాజ్ భాయ్ లాంటి వాళ్ళు పెట్టేస్తారు, అప్పుడు జర కావజీ, ఇమాం సాబ్ జర కావజీ అని పెట్టేస్తుంటారు వీళ్ళు మొహబ్బత్। ఆ మొహబ్బత్ में మేము కూడా ఏదో బిస్మిల్లా అని చెప్పి ఓ దాల్దారే समझो। अबे हमारा हमें ऐसा ये कुर्सी बस होता नहीं, छोटा बन का कराना तुमला अप्रोच में आते कहते जी जरा बड़ा मोटा कुर्सी लाओ जी कना। ఒళ్ళు పెంచడం చాలా ఈజీ, దాన్ని తగ్గించేటప్పటికి తల ప్రాణం తోక్కొస్తుంది। అడగండి ఎవరినైనా కావాలంటే, ఒళ్ళు పెంచడం ఈజీయా తగ్గించడం ఈజీయా అని। కొద్దిమంది నిజంగానే ఉంటుంది, ఏమిటి వాళ్ళు పాపం అనుకోకుండానే వాళ్ళు మోటా పని, వాళ్ళకి లావు అనేది వచ్చేస్తుంది, అది అల్లా వైపు నుంచి అది ఒక పరీక్ష, దాంట్లో సబరు చేయడంలో పుణ్యం ఉంది, అల్లా రాజీ అవుతాడు। అలా కాదు, నేను చెప్తుంది ఏంటంటే సోదరులారా, పెద్దలారా, రంజాన్లా చేయాలి। ఈ రోజుల్లో దురదృష్టం ఏంటంటే రంజాన్లో సహరీ ఇఫ్తార్లు ఎంత దారుణంగా మనం తింటున్నామంటే ఆ కారణంగా ఇంతకు ముందండి 72 ఉండేవాడినండి, ఈ రంజాన్ అయ్యేసరికి ఏంటో 76 అయిపోయాను। ఈ రంజాన్ అయ్యేసరికి ఏంటంట कितने किलो बढ़े जी, कितने किले 4 किलो बढ़ गया बंदा। क्या कीजिए, मैं जर्रा चाहता हूं, मैं कैसे इतना मोटा बना गया, कहता कई कुछ बढ़ गई కాదు మన లోపల ఉండదు చూసారా నఫ్సు, ఇది ఒప్పుకోదు, ఇది
कितना खाए तो भी क्या बोलती है, असल खाते नहीं कि मैं इधे చెప్తుంది ఇది లోపల నుంచి. हमें खाते हैं कि नहीं खाते हैं कि बाजू वाले को मालूम होता. हाँ, సోదరులారా పెద్దలారా, అల్లాహ్కే నబీ అలైహిస్సలాతు వస్సలాం చెప్పారు. దాని సారాంశం ఏమిటంటే సహరీ ఇఫ్తార్లో తప్పకుండా దువా చేయండి, ఆ దువా అల్లా రద్దు చేయడం చెప్పేసి. కానీ దురదృష్టం ఏంటంటే సహరీ తినడంలో ఆలస్యం అయిపోతుంది, దువా చేసే టైం ఉండడం లేదు. ఇఫ్తార్లో ఆ ఇడ్లీ కొట్టి దగ్గర, ఆ టిఫిన్లు కొట్టి దగ్గర, ఆ బజ్జీలు కొట్టి దగ్గర అక్కడ లేట్ అయిపోతుంది, ఇఫ్తార్లో దువా ఉండడం లేదు, ఉండట్లేదు. ఇదివరకండి ప్లేట్లు బయట ఉండేవి, దువాలు చేసేవాళ్ళు లోపల ఉండేవాళ్ళు, ఏడుస్తూనే ఉండేవారు. మగరీబ్ అయితే ఏడవడం 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 ఏడవడం, ఆ ఏడుపుతో మసీద్ అంతా కూడా శబ్దంతో నిండిపోయేది. ఇప్పుడా అబ్బే ప్లేటు ముందు కూర్చొని కూడా దువా చేయట్లేదు. ఇదేం దురదృష్టం అర్థం కాదు, అల్లా క్షమించుగాక. సోదరులారా పెద్దలారా, బాగా గుర్తుంచుకోండి, రమజాన్ నెలలో ఉపవాసాలు అల్లాను రాజీ చేసుకోవడానికి చాలా గొప్ప మార్గం. హదీసులో అల్లాహ్కే నబీ అలైహిస్సలాతు వస్సలాం చెప్పారు. దాని సారాంశం ఏమిటంటే ఏ కారణము లేకుండా ఎవరైతే రమజాన్లో ఒక్క ఉపవాసం విడిచిపెడతారో ఆ వ్యక్తి జీవితమంతా ఉపవాసాలున్నా ఈ ఒక్క ఉపవాసానికి సమానం కాదు కాదు కాదు. ఏమిటంటే సోదరులారా, ఏ కారణం లేకుండా ఏ యొక్క ముస్లిం అయితే, ఏ యొక్క విశ్వాసి అయితే ఒక్క ఉపవాసం విడిచిపెడతారో ఆ వ్యక్తి జీవితమంతా కూడా ఉపవాసాలు ఉన్నాడు. దీనికి బదులుగా, రమజాన్కి బదులుగా ధార్మిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది, ఆ వ్యక్తికి ఈ ఒక్క రోజు యొక్క పుణ్యం రాదు అని చెప్పారు. దీనికి బదులా సమానం కాదు. సోదరులారా పెద్దలారా, అందుకోసమే దానికోసమే ఉపవాసం విడిచిపెట్టకూడదు. ఒక పెద్ద డాక్టర్, చాలా పెద్ద డాక్టర్, ఆ డాక్టర్కి ప్రపంచంలో చాలా పెద్ద నోబెల్ అవార్డు అంటారు కదా, నోబెల్ గ్రహీత అంటారు కదా, అలాంటి పెద్ద బహుమానం వచ్చింది. దానికి గల కారణం ఏమిటి అంటే ఎవరైతే రమజాన్లో ఉపవాసాలు కంటిన్యూ పర్ఫెక్ట్గా ఉంటారో వారికి క్యాన్సర్ సంబంధిత వ్యాధుల నుంచి రక్షించబడతారు అని చెప్పి వారు రీసెర్చ్ చేస్తే ఆ రీసెర్చ్ నిజమని తేలి అతడికి ఈ అవార్డు, నోబెల్ పురస్కారం చేయడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే డాక్టర్లకు అర్థమైంది ఉపవాసాల యొక్క బెనిఫిట్లు ఏంటో, డాక్టర్లు తెలుసుకుంటున్నారు, రీసెర్చ్ చేస్తున్నారు, నమ్ముతున్నారు. కానీ ముస్లింగా పుట్టిన మనలో కొద్ది మందికి అర్థం కాలేదు ఉపవాసం యొక్క లాభం ఏంటో. బాగా గుర్తుంచుకోండి, దునియాలో క్యాన్సర్ రాదనో వ్యాధులు రావనో కాదు, అల్లాహ్ని రాజీ చేయడం మక్సద్. నేనేమంటున్నానంటే అల్లా ఏదైనా ఒక ఆచరణ చెప్పాడంటే అందులో మన బెనిఫిట్ ఉంటుంది అన్నాను నేను. మన ఆరోగ్యం ఉంటుంది అందులో, మనకి అర్థం కావట్లేదు అంతే. దానికోసమే సోదరులారా పెద్దలారా, రమజాన్ నెలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపవాసం విడిచిపెట్టడం చెయ్యొద్దు. హదీసులో అల్లాహ్కే నబీ అలైహిస్సలాతు వస్సలాం చెప్పారు, స్వర్గంలో ఒక దర్వాజా, 8 ద్వారాలు ఉంటాయి, అందులో ఒక ద్వారం ఉంటుంది, ఆ ద్వారం పేరు రయ్యాన్. ప్రవక్త వారు అన్నారు, ప్రపంచంలో ఎక్కువగా ఉపవాసాలు ఉండేవాళ్ళు మాత్రమే ఆ రయ్యాన్ అనేటువంటి ద్వారం నుంచి స్వర్గంలో వెళ్తారన్నారు. దానికోసమే సోదరులారా రమజాన్ ఉపవాసాలు నెగ్లెక్ట్ చేయకండి. అలాగే రమజాన్ నెలలో నా ఆఖరి మాటలు, ముఖ్యంగా ఒక్క 4 పనులు చేయడానికి ప్రయత్నించండి. అందులో మొట్టమొదటి పని ఏమిటి అంటే నిరుడు సంవత్సరం నుంచి ఈ సంవత్సరం రంజాన్ వరకు నాకు ఒక చెడు అలవాటు ఉండేది, ఆ చెడు అలవాటు నాకు అల్లాహ్కి మాత్రమే తెలుసు, ఆ అలవాటు ఇన్షా అల్లా ఈ రమజాన్లో విడిచిపెట్టేయాలనుకుంటున్నానని చెప్పి పక్కా ఇరాదా చేయండి. हदीस लो अल्लाह के नबी చెప్పారు, हदीस में अल्लाह के नबी ने फरमाया, ईमान वाला से, मोमिन से कभी कभी एक गुनाह ऐसा हो जाता है, वो गुनाह की नाराजगी की वजह से अल्लाह ताला उस बंदे को इबादत से दूर महरूम कर देता है. ప్రవక్త వారు ఏం చెప్పారు, విశ్వాసతోటి అప్పుడప్పుడు ఒక్కొక్క పాపం ఇలా జరుగుద్ది, ఆ పాపం కారణంగా అల్లాహ్ తబారక తఆలా ఆ దాసుడికి అల్లా యొక్క ఆరాధన చేసే భాగ్యాన్ని ఇవ్వడు. అందుకోసమే మనలో కొన్ని పాపాలు ఉంటాయి, మనలో కొన్ని చెడులు ఉంటాయి, ఆ పాపాలు ఆ చెడులు అల్లాహ్కి తప్ప ఇంకెవరికి తెలియదు. ఆ పాపాన్ని విడిచిపెట్టడానికి పక్కా ఇరాదా చేయండి, పక్కా ఇరాదా. నాకు తెలిసి ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఫుల్లుగా మద్యం ఆన్ అయిపోయేవాడు, ఎప్పుడూ ఆన్లోనే ఉండేవాడు.
అలాంటిది ఒక 3 సంవత్సరాల క్రితం ఇంచుమించు నేను అనుకోవడం 3 సంవత్సరాల ముందు అతడు ఒక సంకల్పం చేశాడు, ఇన్షా అల్లా ఈ రమజాన్లో నేను తాగుడు మానేయాలనుకున్నాను గురువు గారు అని చెప్పేసి అనుకున్నాడు. అల్లా మార్గం తెరిచాడు. హదీసులు అల్లాకే నబీ చెప్పారు, జబ్ బందా కోయి గునా छोड़ने के लिए पक्का इरादा करता है अल्लाह ताला मदद भी पक्का आ जाती है। उस बंदे को अल्लाह उस गुनाह से ऐसा बचा देता है वो बंदा सोच भी नहीं सकता। అబ్బే హదీసులో అల్లాహ్కే నబీ చెప్పారు, ఎప్పుడైతే ఏ భక్తుడైతే నేను ఒక పాపాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నాను, ఓ అల్లా నాకు ఈ పాపం నుంచి రక్షించు అని సంకల్పం చేస్తాడో, అల్లాహ్కే నబీ అన్నారు, ఆ దాసుడిని ఆ భక్తుడిని అల్లా ఆ పాపం నుంచి ఎలా రక్షించాడంటే ఆ భక్తుడు ఊహించను కూడా ఊహించలేదు. నేను మానేశానా, నేను విడిచిపెట్టేశానా, నేను ఈ పాపము దూరం అయ్యానా, అల్హమ్దులిల్లా నిజంగా మర్చిపోయాను నేను అసలు వదిలేసినట్టు అన్నట్టుగా మానిపిస్తాడు అల్లా. అందుకోసం మొట్టమొదటి పని ఇది చేయాలి మనం రమజాన్లో. ఎందుకంటే ఎన్నో రంజాన్లు వస్తున్నాయండి, ఎన్నో రంజాన్లు వెళ్ళిపోతున్నాయి, జీవితాలు మారట్లా. జీవితాలు మారకపోతే లాభమే ఉందండి. రమజాన్ పొంది కూడా మన జీవితం మారలేదంటే ఇంక ఏంటి మన జీవితానికి అర్థం ఏంటి? ఇంకా అందుకోసమే మొట్టమొదటిగా పాపాన్ని విడిచిపెట్టడానికి ఒక గట్టి సంకల్పం, బలమైన సంకల్పం చేయాలి. ఇది మొదటి పని. రెండో పని సోదరులారా, పెద్దలారా, మన ఫ్యామిలీ ఏదైతే ఉందో మన ఫ్యామిలీ సిస్టమ్ కోసం మనమే జిమ్మేదార్, మనమే బాధ్యత పరుడు. హదీసులో అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, దాని సారాంశం ఏమిటి అంటే తీర్పు దినం రోజున ప్రతి బాధ్యత పరుణ్ణి అల్లాహ్ తన బాధ్యత కోసం ప్రశ్నిస్తాడు. ఇంటి యజమానికి బాధ్యత తన భార్య నమాజ్ చదువుతుందా లేదా, తన భార్య ఉపవాసాలు ఉంటుందా లేదా, తన భార్య పరదా పాటిస్తుందా లేదా, తన బిడ్డలు నమాజ్ చదువుతున్నారా లేదా, తన బిడ్డలు ఉపవాసాలు ఉంటున్నారా లేదా, తన బిడ్డలు షరియత్ పరంగా జీవితం గడుపుతున్నారా లేదా. ఇది బాధ్యత ఎవరిది అంటే ఇంటి యజమాని, పురుషుడిది. ఎవరిదండి? ఇంటి యజమాని పురుషుడిది. కానీ దురదృష్టం ఏంటంటే సోదరులారా, పెద్దలారా, ఈ రోజున భార్య బిడ్డల ఫికర్ లేదు. చాలా తక్కువ మంది ఉన్నారండి అలాగా. భార్య బిడ్డల కోసం ఆలోచించేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. పోనీ అలా దీనున్న అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి కుర్రోళ్ళు రెడీ అవుతున్న తల్లిదండ్రులు ప్రాణం తీసేస్తున్నారు. ఎలాగా? లహా దీన్ కా ఫ్యామిలీ कहते रे, फिर क्या भी देते नहीं, देख ले इतना रखो, तुम्हारे को पढ़ाई हमें, तू नौकरी करता है, फिर तुम्हारे को फिर भी क्या देते नहीं, क्या आते नहीं, क्या भी लाते नहीं बच्ची, दीन दीन का तो बस हो जाता है, क्या दुनिया भी होना ना रे అని చెప్పి కుర్రోళ్ళు తయారవుతుంటే పెద్దోళ్ళు నాశనం చేస్తున్నారు. కుర్రోళ్ళు తయారవుతున్నారు, పెద్దోళ్ళు నాశనం చేస్తున్నారు వెనకాల. थोड़े लोग बोलते नहीं हमारे इस्लाम के बारे में, उन्हों रुकावटें इन्हों रुकावटें, वो पॉलिटिशियन ये पॉलिटिशियन नहीं, सबसे पहला मुसलमान रुकावट है। आज मुसलमान सीधा नहीं, मुसलमान का अमल सीधा नहीं, इस वास्ते इस्लाम बर्बाद हो जाता है। అందుకే ఇస్లాం నాశనం అయిపోతుంది. ఆ పాలిటిక్స్, ఈ పొలిటిషియన్, ఆ నాయకుడు, ఈ నాయకుడు కాదండి, ఇస్లాం నాశనం చేస్తే మనం ఎవరో గొప్ప వేరే వాళ్ళు ఎక్కడ నాశనం చేస్తారు. గడ్డం, టోపీ, జుబ్బా వేసుకొని మా అబ్బాయికి ఏం పెట్టనవసరంలా, మీ కూతురికి ఏమి ఇచ్చుకుంటారో మీరు ఇచ్చుకోండి కదా. ఏంటంట? మా అబ్బాయికి ఏం పెట్టనవసరంలా, మీ అమ్మాయికి ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి. ఏంటిది? ఏంటి? ఇండైరెక్ట్ గా అడుక్కోవడం, డైరెక్ట్ గా అడుక్కుంటా. ఇండైరెక్ట్ గా మీ అమ్మాయికి ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి. ఆ పిల్ల కూడా అలాగే చేస్తుంది. तुम्हारे को हमें 8 लाख देखो बोल लेगी, तुम्हारा अम्मा को साकरी करने को, तुम्हारा अब्बा को साकरी करने के वास्ते आए नहीं तुम्हारे घर में, आए तो मेरे साथ में आ, नहीं तो तुम्हारा अम्मा के साथ में घर में रह जा, मैं पुलिस के साथ जाऊंगा। बाद में आनंद दब जाता है माँ बाप को, कई को लगा रही कि ऐसा ऐसा कौड़ल को लगा रही हो, ऐसा अब कई को रोना ఇప్పుడు ఎందుకు ఏడుస్తూ? ముందేం చేశావు? నమాజులు చదివే అమ్మాయి అంటరా, దీని పరంగా ఉండే అమ్మాయి అంటరా, వాళ్ళ అమ్మ బాబు ఏమి ఇవ్వరా, ఏమి ఇవ్వకపోతే అలాగా, దీని కూడా ఉండాలి, దునియా కూడా ఉండాలి కదా, బతకాలంటే డబ్బులు ఉండాలి కదా, కొడుకు సంపాదిస్తున్నాడు కదా, ఇంకా సరిపోలేదా?
ఇంకా అడుగుతుంటమా? ఆ తర్వాత ఆ పిల్ల ఊరుకుంటా 8 లక్షలు 10 లక్షలు ఇచ్చి వస్తుంది కదా, 8 నెలలు కూడా అత్తమ్మ వాళ్ళతో కలిసి ఉంటులా. ఏమంటుంది? 8 లక్షలా దియ్యం, 8 లక్షలు ఇచ్చావు మీ మీ అమ్మ బాబుకి. మీ అమ్మ నాన్న సాకరీ చేయడానికి ఏం కాదు, నేను వస్తే నా చోరా, లేకపోతే మీ అమ్మ బాబుతో ఉండిపో, నేను పోలీస్ కేసు ఎట్టేస్తాను. నన్ను మా అత్తమామలు నాకు ఇబ్బంది పెడతారని కేసు ఎట్టేసుకున్నాను. అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం. ఇప్పుడేమో ఇలాంటి గోళ్ళని ఎందుకు తెచ్చుకున్నానంటే అప్పుడు 8 లక్షలు బాగా కనబడ్డాయి కదా, మీకు అందంగా కనబడ్డాయి కదా, తెచ్చేసుకున్నారు కదా. ఆ పిల్ల అలాగంటుంది, ఇలా మాట అంటుంది, అలా పని చేయట్లే, ఇలా చేయట్లేదు, ఎందుకు చెప్తుందండి? హల్ జజావుల్ ఎహ్సాన్ ఏమోనా, హల్ జజావుల్ ఎహ్సాన్ ఇల్లల్ ఎహ్సాన్, ఎహ్సాన్ కా బదులా ఎహ్సాన్. అంటే ఉపకారం చేస్తే ఉపకారం చేయబడుతుంది. మనం ఉపకారం ఎక్కడ చేసాం? ఆ పెళ్లికి వెళ్ళేమో ఉప్పు కారం కమ్తీ హే, బిర్యానీ బరబర్ బనాయిని, స్వీటే కమ్తీ రాయే, నా మరొక్కగేనా. మగ పిల్లలు ఉన్నారు కదా, యూత్ ఉన్నారు కదా, వాళ్ళు బాగానే ఉంటున్నారండి. పోన్లే అమ్మ, మన ఇంట్లో చెల్లికి పెళ్లి చేసాం, అప్పుడు మనం బాధలు పడ్డాం, మన ఇంట్లో అక్కకి పెళ్లి చేసాం, అప్పుడు బాధలు పడ్డాం. వాళ్ళు ఆడపిల్లలు కదా, ఏదో తప్పులు జరిగితే, పొరపాట్లు జరిగితే వదిలమ్మా, దాన్ని పట్టుకుని ఎందుకు పీకుతామంటే నీకేం తెలియదు, నువ్వు నోరు మూసుకో అంట. మరి ఏం తెలియనప్పుడు ఎందుకు పెళ్లి చేస్తున్నావు? చేయకూడదు కదా, పెద్దోడయ్యేదనే కదా చేసావు. సోదరులారా, పెద్దలారా, ఇది చాలా పెద్ద తప్పు, ఇది చాలా పెద్ద తప్పు. అందుకోసమే పెళ్లి చేసుకునేటప్పుడే దీనున్న అమ్మాయిని వెతుక్కోండి. డబ్బు శాశ్వతం కాదు, బాగా గుర్తుంచుకోండి. నేను నా భార్యని పెళ్లి చేసుకునేటప్పుడు మాట వచ్చింది కాబట్టి చెప్తున్నా, శోభాది కోసం చెప్పట్లా, మాట వచ్చింది కాబట్టి చెప్తున్నా. నేను నా భార్యని పెళ్లి చేసుకునేటప్పుడు, నేను మస్జిద్ ఇమాంగా ఉన్నప్పుడు నా జీతం 600, 2004 నా జీతం 600. నా భార్య వచ్చింది, అల్హమ్దులిల్లా. వాళ్ళు ఇచ్చింది లేకపోయినా అల్లా తబారక్ తఆలా నా భార్యకి తినేటువంటి భాగ్యం ఇచ్చాడు, నా బిడ్డలకి తినే భాగ్యం ఇచ్చాడు. అల్హమ్దులిల్లా. ఈరోజు అల్లా దయ వల్ల, అల్లాకి తెలుసు, నాకు తెలుసు. అందుకే అంటుంటాను, ఆయన పెట్రోల్ డబ్బులు ఇస్తుంటే అవసరం లేదు రేపు. దూరం అంటే తప్పదు ఇంకా, ఎందుకంటే షాప్ వదులుకొని వస్తాను, ఇంకా షాపే మనకి ఒక జరియా కాబట్టి దూరం అంటే అడుగుతాను, తప్పదంట. ఇలా 400-500 రూపాయలకి అయిపోయింది, అవసరం లేదు, వెళ్ళాలి అని చెప్పి అంటుంటాను. ఏది ఏమైనా దీనున్న అమ్మాయిని చూసుకోండి, దీనున్న అమ్మాయినే ప్రయత్నించండి. ఇక్కడ డౌట్ వస్తుంది ఆడోళ్ళకి, మగోళ్ళకి, ఏమని? దీనున్న ఆడోళ్ళు కూడా అలాగే ఉన్నారండి. అవును, అలాగే ఉన్నారు, కానీ ఆ దరిద్రంతో పోలిస్తే ఇది బెటరే కదా కొంచెం. ఏంటి, మొత్తం బేదీనిగా ఉండి మొత్తం ఇంట్లో ఉన్నటువంటి రహస్యాలన్నీ రోడ్డు మీద పడేసి పోలీస్ స్టేషన్కి ఇచ్చేసి అగౌరవం చేయడం కానీ ఇది బెటరే కదా. కొద్ది సైలెంట్ గా నమాజ్ చేసుకుంటుంది, అమ్మ మా ఇంట్లో వాళ్ళని అలర్ట్ చేయకమ్మా, కావాలంటే మీరు పక్కకి వెళ్ళిపోండి, సైలెంట్కి వెళ్ళిపోతుంది. ఈ అమ్మాయి బెటరే కదా వాళ్ళతో పోలిస్తే. సోదరులారా, పెద్దలారా, అందుకోసమే దీనున్న అమ్మాయిని పెళ్లి చేసుకోండి. అలాగే ఇంట్లో బాధ్యత, మన బాధ్యత, మన భార్య నమాజ్ చదువుతుందా లేదా అడుగుతూ ఉండాలండి అప్పుడప్పుడు. ఈ రోజు అడగట్లేదు, మనం అడగట్లా. టిఫిన్ ఏం చేసావు, క్యారీ సహరీ క్యా బనాయే, ఇఫ్తార్ కు క్యా లానా, అడగండి, తప్పు కాదు. క్యా అసలు నమాజ్ హో గయా, పడేని పళ్ళో, కామ్ మే రఖో, భూల్ గయా హూంగా తుమ్హే, జల్దీ పళ్ళో. గుర్తు చేయాలి, మన బాధ్యత. మగరీబ్ టైం అయిపోతుంది, గమ్మున చేసేసుకోండి నువ్వు పిల్లలు. ఎందుకంటే మన భార్యను చూసి పిల్లలు మొదలెడతారు. ఈ రోజున ఇల్లులు పాడైపోవడానికి, గరా तबाह और बर्बाद हो जाने के लिए असल वजह क्या बोले तो औरता सीधा रहे तो फैमिली पूरा सीधा, अगर औरता टेढ़ा है समझो ఫ్యామిలీ टेढ़े हो जाता. ఒక స్త్రీ ఇంట్లో సరిగ్గా ప్రవర్తించింది అనుకోండి, ఇల్లంతా సక్రమంగా ఉంటుంది. ఒకవేళ ఒక స్త్రీ ఇంట్లో కనుక ప్రవర్తన సరిగ్గా లేదు, భర్త అంటే విలువ లేదు, భర్త తెచ్చేటువంటి డబ్బు అంటే అసలు విచ్చలవిడిగా నాశనం చేసేస్తుంది. పిల్లల్ని అసలు తల్లిదండ్రులు గౌరవించడం అంటే పెద్దోళ్ళు గౌరవించడం, అత్తమామలు గౌరవించడం, బంధువులు గౌరవించడం ఇవి చేయట్లా. ఇంకా పిల్లలు ఏం నేర్చుకుంటారు? అదే నేర్చుకుంటారు. వీళ్ళు గౌరవించలేనప్పుడు పిల్లలు కూడా అదే నేర్చుకుంటారండి. అందుకోసమే ఆడవాళ్ళని మనం జాగ్రత్తగా, నమాజీగా, దీన్దారుగా, పరదాదారిగా మనం తయారు చేయాలి. ఇది రెండో పని. మూడో పని, సోదరులారా, పెద్దలారా, మూడో పని ఏంటంటే మనం రమజాన్లో ఒక్కటే కాకుండా
ఇతర నెలల్లో కూడా ఇలాంటి పిల్లలు ఉంటారు. వీడు ఉన్నాడు, వీడేదో మాట్లాడేసుకుంటాడు, ఆళ్ళే మాట్లాడేసుకుంటాడు. डरना कम मैं क्या बोलती हूँ अम्मा तुम्हारे बारे में పిల్లలు ఆళ్ళ మాట్లాడేసుకుంటారు. వీళ్ళు చిన్న చిన్న పిల్లలు, వీళ్ళని మస్జిద్కి అలవాటు చేయాలి, మక్తబ్కి అలవాటు చేయాలి. అవసరమైతే ఇమాం సాబ్కి హజరత్ मैं हमारे बच्चों को एक 400-500 महीने में देता हूँ, जरा हमारे बच्चों को पढ़ाओ. వాళ్ళకి టైం మనం ఇచ్చి పిల్లలది డబ్బులు కూడా కాస్త ఇచ్చి, ఎందుకంటే ఇమాం వస్తాడు, ఈ ఇమాంతో నాకు పెద్దేం లేదంటే మళ్ళీ ఇప్పుడు ఏమన్నా అనుకుంటారేమో, ఇమాంకి ఎంత పోలేవంగా అనుకుంటారేమో. కాదు, ఇమాం 18 సార్లు కరుమ్మై ఒక మసీద్ గురువుగా 18 ఏళ్ళ అనుభవంతోనే చెప్తున్నాను. అల్లాదే వల్ల అల్హమ్దులిల్లా. ఇమాం వస్తారు, ఎక్కడ నేను పాలకొండ నుంచి అత్తులు వచ్చాను, 13 ఏళ్ళు పనిచేశాను, తర్వాత నేను మానేశాను. మసీద్ కమిటీ అడిగారు మళ్ళీ చేయండి చేయండి అని, లేదు పోయి నాకు వేరే పనులు ఉన్నాయి, నా వల్ల అవ్వట్లేదని చెప్పి మానేశాను, అది వేరే విషయం. అయితే అక్కడ మసీద్ వాళ్ళు 18 మంది పిల్లలు చదివించారు నా దగ్గర. 18 మంది పిల్లలు. ఎప్పుడు నేను డబ్బులు అడగరా, వాళ్లే పాపం ఏదో చికెన్ అని, కొద్దిమంది మటన్, ఏదో అలా ఒక్కొక్కరు ఒక అలవాటు ఉంటుంది కదా, అలాగ ఇచ్చేసి నయ మాంసం కూర్చొనిలో అని చెప్పేసి ఇలా ఇచ్చేస్తుండేవాడు. ఆ రకంగా ఏంటంటే ఈ రోజున కొద్దో గొప్ప పిల్లలు నమాజీగా, కొద్దో గొప్ప పిల్లలు కొద్ది పరదా చేసుకోవడం అలా తయారవుతున్నారు. అల్హమ్దులిల్లా. అందుకోసమే ఇది మూడో పని. పిల్లల్ని మక్తబ్కి అలవాటు చేయండి, మస్జిద్కి అలవాటు చేయండి. దురదృష్టం ఏంటో తెలుసండి, ఈ రోజున పిల్లలకి వేసేటువంటి స్కూళ్ళు ఉన్నాయి కదా, పొద్దున్న 6ంటికి వెళ్తున్నారు, పొద్దున్న 6ంటికి తయారవుతున్నారు, 7ంటికి వెళ్తున్నారు, సాయంత్రం 5-6ంటికి వస్తున్నారు. ఇక టైం ఎక్కడ ఉంటుంది పాపం? ఇంటికి వచ్చేమో మళ్ళీ హోంవర్క్స్ ఉంటాయి కదా మళ్ళీ ఇంట్లో పాపం, లేకపోతే ట్యూషన్, అయిపోయింది సినిమా, ఏం లేదు ఇంకంతే కథం. అందుకోసమే సోదరులారా, పెద్దలారా, మనం మన పిల్లల మీద ఫికర్ చేయాలి. టర్కీ అనే దేశం ఉంది తెలుసా, తుర్కీ అంటారు కదా, తుర్కీ ఐడియా ఉందా మీకు? అక్కడ మస్జిదుల్లో డైరెక్ట్ గా ఒక బోర్డు ఉంటుంది. ఏముంటదంటే, ఈ మస్జిద్లో పిల్లలు వస్తారు, అల్లరి చేస్తారు, మీలో ఎవరికైనా ఇష్టం లేకపోతే వేరే మస్జిద్కి వెళ్ళి నమాజ్ చేస్తారు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. వాళ్ళ ఆలోచన చూడండి అసలు. ఏంటంట, ఈ మస్జిద్లో పిల్లలు వస్తారు, అల్లరి చేస్తారు, మీకు నచ్చకపోతే వేరే మసీద్కి వెళ్ళి నమాజ్ చేసుకోండి. ఎందుకంటే ఈ జనరేషన్ లో పిల్లల్ని మనం భయపెట్టి, వాళ్ళని కంగారు పెట్టి, జడిపించి మసీద్కి దూరం చేసేస్తే నెక్స్ట్ జనరేషన్ మాతో అంతమైపోతుంది. ఇస్లాం మిగిలి ఉండదు, నమాజులు మిగిలి ఉండవు, మసీద్ ఖాళీగా ఉండిపోద్ది. అందుకోసమే పిల్లలు వస్తారు, అల్లరి చేస్తారు, ఇష్టం ఉండే చదువుకోండి, లేకపోతే అక్కడికి వెళ్ళిపోండి. వేరే మసీదులు బోర్డులు ఉన్నాయి, అక్కడ నమాజ్ చేసుకొని వచ్చేయండి. అందుకోసమే సోదరులారా, అంటే నేను ఏమంటానంటే, మరీ చిన్న పిల్లలు తీసుకొచ్చి తహరత్ పోయి చేసి మస్జిదోడికి ఇబ్బంది పెట్టమంటలేదు నేను. కొన్ని పిల్లలు ఉంటారు, వాళ్ళకి తహరత్ అంటే వాజాకో దోలే కానమ్మ అంటారు, చెప్తే అర్థమవుద్ది. అలాంటి పిల్లలు మనం తీసుకొచ్చాం, అలవాటు చేసాం, లేకపోతే వాళ్ళకి తహరత్ కట్ట పోసి మనం తీసుకొచ్చాం, శుభ్రం చేయించి ఆ డైపర్ కట్టేసి పిల్లలకు అలవాటు అవుద్ది మసీదు. ఎప్పుడైతే పిల్లలకు అలవాటు అయిందో, ఏ బచ్పన్ మే జో సీకేగా ఓ బచ్పన్ మే నై భూలేగా అంటారు. ఏంటంట, చిన్నప్పుడు నేర్చుకున్నది 55 ఏళ్ళైనా మర్చిపోలేడంట మనిషి. అందుకోసం ఇది మూడో పని. అలాగే సోదరులారా, పెద్దలారా, ఆఖరి పని, నాలుగో పని ఏమిటి అంటే, మన ఆడవాళ్ళ కోసం మనం ఫికర్ చేయాలి. ఆడవాళ్ళు ఇస్తిమాలు పెడుతూ ఉండాలి. వారంకి ఒకసారో, 10 రోజులకు ఒకసారో, 2 వారాలకు ఒకసారో, నెలకు ఒకసారో ఆడవాళ్ళు ఇస్తిమాలు పెట్టండి. ఆడవాళ్ళ గురించి ఫికర్ చేయండి. ఒకవేళ ఈ బాహర్ జారీ దియాజం మైకే బాహర్ నైజారేనా జారా, ఒకవేళ మనం గనక ఆడవాళ్ల మీద ఫికర్ చేయకపోతే, ఎంతో ధార్మిక ప్రసంగాలు చేసే ఆడవాళ్ళు, ఎంతో ధార్మికంగా బయాన్ చేసే ఆడవాళ్ళు హిందూ అబ్బాయిలతోటి, క్రైస్తవ అబ్బాయిలతోటి వెళ్ళిపోయి తల్లిదండ్రులకు చెప్పకుండా అక్కడ పెళ్లిళ్ళు చేసుకొని వాళ్ళతో సహజీవనం గడుపుతూ వాళ్ళతో సంసారాలు చేస్తూ తల్లిదండ్రులకి తీరని క్షోభకు గురవుతున్నారు. అందుకోసం ఏమిటంటే, మనము మన ఆడపిల్లల కోసం ఇప్పుడే మనం ట్రై చేయాలి. ఇప్పటి నుంచి ఏదో అంటారు, మొక్క వంగంది మానయ్య వంగున అంటారు, చిన్నప్పుడే వంగకపోతే పెద్దయ్యకేమో ఏం వంగుద్ది అని. అందుకోసమే మనం మన ఆడవాళ్ళకి ధార్మిక సభలు పెడుతూ ఉండాలి, ఇస్లాం గురించి చెప్తూ ఉండాలి, వాళ్ళని మనం ధార్మిక సభల్లో పంపిస్తూ ఉండాలి. అప్పుడు తల్లిదండ్రులు అంటే ఏంటి, భర్త యొక్క విలువేంటి, అత్తమామల గౌరవం ఏంటి, ఈ బంధుత్వాల యొక్క విలువేంటి, ఇవన్నీ ఆడవాళ్ళకి అర్థమవుతాయి. బాగా గుర్తుంచుకోండి సోదరులారా, ఆడవాళ్ళని మీరైనా నేనైనా తక్కువగా లెక్కేయకూడదు. ఏమో వద్దులు అనుకున్నామా, అగర్ ఏక్ औरत बर्बाद हो गई सारे खानदान को बर्बाद कर सकती है, अगर एक औरत सीधा हो गई सारे खानदान को सीधा कर देती है इंशाअल्लाह. हाँ, मैं आखिरी बात है, मेरा अम्मी जब क्रिश्चियन में रही थी, जब मेरा अम्मी क्रिश्चियन में रही थी, पूरा ब्राडी पेटा को पूरा क्रिश्चियन में कन्वर्ट करने की कोशिश करती थी. जब अम्मी इस्लाम में आ गई, अल्हम्दुलिल्लाह पूरे लोगों की इस्लाम में लाने के लिए दावत देती है.
అంటే ఆడవాళ్ళు మామూలు కాదు, వాళ్ళని తక్కువగా మనం లెక్కేయకూడదు. అల్లా తబారక్ తాలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యం ప్రసాదించుగాక. जो साथी सुन्नत अदा नहीं करे वो साथी सुन्नत अदा कर लीजिए। व आखिर दावाना अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। मैं कुछ ही खाता बैठ बैठ